రష్యా మధ్యవర్తిత్వం పైన చర్చలు జరుగుతున్నాయి కదా సార్. అంటే మరోసారి ఈ అవును. రెండోసారి అవును. చర్చలు కనుక జరిగితే రష్యా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారని కొన్ని మనం వార్తలు చూసాం. కానీ ముందు నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కొంత చైనా పైన, కొంత రష్యా పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాయి. అలాగే టెక్నాలజీ, రాడార్ వ్యవస్థ ద్వారా మా షిప్పులు ఎప్పుడు వస్తున్నాయో, మా క్షిపణులు ఎప్పుడు మేము ప్రయోగిస్తున్నాము ముందుగానే తెలిసిపోతుంది, ఆ రెండు దేశాలు హెల్ప్ చేస్తున్నాయని. ఈ వాతావరణం నేపథ్యంలో, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో రష్యా మధ్యవర్తిత్వానికి వీళ్ళు ఒప్పుకుంటారా? అమెరికాలో రష్యా పట్ల ఇప్పుడు చూసినట్టయితే బ్రాడ్గా రెండు వర్గాలు ఉన్నాయండి. ఒకటి, రష్యా అసలు మంచిదే కాదు, దాన్ని మనం ఎలాగోలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలాగోలా నియంత్రించాలి, అందుకే నేటోని యుక్రెయిన్ నేటోలో చేర్చాలి అనే ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ లో వివిధ డిపార్ట్మెంట్స్ లో అట్లాంటి ఆలోచించే వాళ్ళు చాలా బలంగా ఉన్నారండి. సో అందుకనే మనం చూస్తున్నాం, ఈ రోజుకి ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి రష్యా మనకి శత్రువు కాదు అని పలు విధాలుగా ఇండైరెక్ట్ గా ఆయన చాలాసార్లు చెప్పినా ఈ రోజుకి అమెరికా పెద్ద ఎత్తున యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తోంది రష్యా యుద్ధం జరుగుతూ ఉంటాయి. మరో పక్కన డొనాల్డ్ ట్రంప్, ఆయన చుట్టూ ఉన్న కొంతమంది అడ్వైజర్స్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రష్యాని, అసలు మనకు ముందు రోజుల్లో వచ్చే గొడవ ఏమిటి అంటే కనుక అది చైనాతో ఉంది, రష్యాతో కాదు. కాబట్టి మనం రష్యాకి సన్నిహితమై రష్యాకి చైనాని దూరం చేస్తే మనకి మంచిది అని ఆలోచించే గ్రూప్ ఉన్నారండి. ఉదాహరణకి మార్కో రూబియో ఇప్పుడు మనం అనుకున్నట్టు క్లియర్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ఫ్యూచర్ లో ఛాలెంజ్ చైనానే, సో కాబట్టి మనం రష్యాకి దగ్గరే రష్యాని చైనా నుంచి దూరం తీసుకెళ్లాలి అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ గ్రూప్ చెప్పేది ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం అందుకని ఎలాగోలా ఆపేస్తే మనం బెటర్, ఎందుకంటే తర్వాత మనకి చైనాతో రష్యాతో డీలింగ్స్ చేసుకోవాలి. అంతేకాదు రష్యా కూడా ఆఫర్ చేసిందండి ఈ అమెరికన్ లీడర్షిప్ కి, ట్రంప్ కి, వాళ్ళకి, మీరు ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మెటల్స్, ఖనిజ సంపత్తి కోసం వెతుక్కుంటున్నారు కదా, మా దేశంలో కూడా ఉన్నాయి, మీరు మాతో చేతులు కలిపితే మన ఇద్దరం కలిసి వాడుకోవచ్చు వాటిని, అంతేకాదు యుక్రెయిన్ లో కూడా ఉన్నాయి, అవి కూడా మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు అని రష్యన్స్ కూడా ఆఫర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ రెండు వర్గాలు ఇంత తీవ్రమైనటువంటి పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి రష్యాని ఓపెన్ గా నెగోషియేషన్ కి మీడియేటర్ గా పిలవటం జరగదండి. అంటే ఇప్పుడు మొన్న ఇస్లామాబాద్ లో చూసాం కదా మనం, ఇటు పక్కన అమెరికన్స్, ఇటు పక్కన ఇరానియన్స్, మధ్యలో అదంతా వ్యవస్థ అంతా వెన్యూ అంతా సెట్ చేయటం అంతా పాకిస్తానీస్ చేశారు కదా. అలాంటి ప్రక్రియ రష్యా చేయకపోవచ్చు అండి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ ప్యూటిన్ ని కొద్దిగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇండైరెక్ట్ గా మెసేజింగ్ చేసుకోవచ్చు అండి. రష్యా ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ మీద, లేదా ఇరాన్ చెప్తున్నది మీరు కొన్ని ఒప్పుకోవాలి అని రష్యన్ ప్రెసిడెంట్ ఇన్ఫార్మల్ ఛానల్స్, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా రష్యా కొద్దిగా అమెరికాని తో ఈ యుద్ధం ఆపటానికి ఇన్ఫార్మల్ గా చేయొచ్చేమో కానీ అది చాలా చిన్న పాత్రే ఉంటుందండి, పెద్ద పాత్ర ఉండకపోవచ్చు.